ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది అంటే అక్కడే ఉంది అసలు పరిస్థితి. మనం మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తూ ఉంటాం, కానీ ప్రభు అంటున్నాడు, మీకు ఏం ఫలం కలుగుతుంది? అన్యజనులు అలాగే చేస్తున్నారు. చాలాసార్లు మీకు వందనాలు చెప్పిన వారికి మీరు వందనం చేస్తున్నారు. అలా చేయడం ద్వారా ఏం ప్రయోజనం? మీరు ప్రభు యొక్క ప్రేమలో పరిపూర్ణులు కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులై ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడు. అంతేకాదు, మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని వాక్యం సెలవిస్తుంది. ప్రవచించే వరమున్నా, భాషలకు అర్థం చెప్పే వరమున్నా, ఈరోజు మరి లోకంలో ఎన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నా, గొప్పతనమున్నా, ప్రేమ లేకపోతే వ్యర్థమే అని కూడా బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రేమ యందు నిలిచి ఉండండి, దేవుడు మీ యందు నిలిచి ఉంటాడు. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.